ఉపయోగపడినోడికి మనం ఉపయోగపడినప్పుడు దేవునికి ఉపయోగపడినటువంటి నీ గురించి ఆయన ఎందుకు శ్రద్ధ తీసుకోవాలి? ఎందుకు దేవుడు నీకు స్వస్థత ఆరోగ్యం ఇస్తాడంటే నువ్వు ఆయనకు ఉపయోగపడతావని. యోగ్యత కావాలి, విశ్వాసం కావాలి, కృతజ్ఞత కావాలి. ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం, బాగుపడటం కోసమే యేసయ్యని వెతుకుతున్నారు కానీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలనుకునే వాళ్ళు లేరు. దేవుడు కొంతమంది పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాలు, అభిప్రాయాలు ఉంటుంటాయి. ఆ అభిప్రాయాలు, ఉద్దేశాలు ఉన్నప్పుడు సాతానుడు కూడా వాళ్ళని కొంచెం గలిబిలి చేస్తూ ఉంటాడు, తొందర చేస్తూ ఉంటాడు. అది అనారోగ్యమే కావచ్చు, ఏమైనా కావచ్చు. దేవుడు పౌలు యాంగిచో గారిని ఎన్నుకున్నాడు. అయితే దేవుడు ఎన్నుకున్న సంగతి ఆయనకు తెలియదు కానీ ఆయన చాలా అనారోగ్య పాలైపోయి చివరికి మరణపు అంచుల దగ్గరికి వెళ్ళాడు. ఇక డాక్టర్ సైతం చేతులు ఎత్తేసి బ్రతకడు, చనిపోతాడని చెప్పినప్పుడు కేవలం ఒక సామాన్యమైన విశ్వాసం ఒక ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా ప్రార్థన చేస్తాను, దేవుడు స్వస్థపరుస్తాడని చెప్పినప్పుడు అస్సలు ముందు అంగీకరించకుండా తిరస్కరించారు. చివరికి ఆమెని కుక్కాని కూడా తిట్టారు ఈయన యాంగిచో గారు. కానీ ఆమె బాధపడకుండా మాటి మాటికి వెళ్ళి ఆరోగ్యం క్షీణించే కొలది, మరణ పంచులకు వచ్చే కొలది ఈమె వెళ్ళి ప్రార్థన చేస్తానని చెప్పినప్పుడు ఆఖరిగా అంగీకరించినప్పుడు ఈమె చేసిన చిన్న ప్రార్థన ఆయనకున్నటువంటి అనారోగ్యం తగ్గిపోవడం ప్రారంభించింది. ఎప్పుడైతే అనారోగ్యం తగ్గడం ప్రారంభించింది ఆయన రక్తం కక్కుతూ ఉంటాడు. యవ్వన ప్రాయములని ఆ పరిస్థితుల్లో దేవుడి స్వస్థపరిచారు. అప్పుడు వారికి దేవుని మీద విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసమే ఆయన బలపరిచింది. ఇవాళ పౌలు యాంగిచో గారు చేసిన పరిచర్య ప్రపంచంలోనే ఒక గొప్ప పరిచర్య. అంటే ఆయనకి అనారోగ్యం వచ్చింది కానీ దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరి పట్ల ఉంటారు. అయితే ఈరోజు చీకటి చాలా తొందర చేస్తాడు. సాతానుడు గలిబిలి చేసేస్తుంటాడు, జీవితాన్ని గలిబిలి చేస్తాడు. ఆ రోజే గాన పౌలు యాంగిచో గారు రక్షించబడకపోతే ఆ దక్షిణ కొరియా దేశంలో కోట్ల కొలది ప్రజలు సువార్తను అందుకునేవారు కాదు. అలాగే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు కొంతమంది పట్ల ఉన్నప్పుడు సాతానుడు తొందర చేస్తూ ఉంటాడు. కానీ దేవుని దగ్గర మేలు పొందటానికి 3 లక్షణాలు కావాలి. ఆ మూడింటిని క్లుప్తంగా నేను 2 మాటల్లో చెప్తాను. చాలా మంది మేలు కోసం దేవుని దగ్గరకు వస్తారు కానీ వాళ్ళలో ఈ 3 లక్షణాలు ఉండవు. 1 విశ్వాసం, 2 యోగ్యత, 3 కృతజ్ఞత. ఈ 3 చాలా మందిలో ఉండవు. దేవునికి 3 లక్షణాలు ఎవరినైతే ఉంటాయో వాళ్ళని బట్టి దేవుడు సంతోషిస్తాడు. నీకు కృతజ్ఞత ఉంటదా ఉండదా అన్నది నీకు జరిగిన కార్యాలు బట్టి నీ మనసులో పుట్టేది. అది ఆ మనసులో వచ్చే కృతజ్ఞత అనేది అది నీలోనికి వచ్చేది, నీలో ఉండేది. అది దేవునికి ఆ కృతజ్ఞత కావాలి. మన దగ్గర ఆ కృతజ్ఞత ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు దేవుడు నీ జీవితంలో మేలు చేయగలడు. చాలా మంది నాకు తెలిసి ఎన్నో మేలులు పొంది మరలా దేవుని జ్ఞాపకం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అది విచారకరమైన సంగతి. నీతో ఎప్పుడు దేవుడు ఉండాలంటే నీలో ఉండాల్సిన ప్రత్యేకమైన లక్షణం కృతజ్ఞతని. 103వ కీర్తన 5వ చరణంలో పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయాన్ని ఆయన ఏం చేస్తాడు? దేవుడు నిన్ను మరణ పడకల మీద నుంచి లేపినప్పుడు సహా దేవునికి నువ్వు ఎంత కృతజ్ఞతగా ఉంటుంది. అదే కృతజ్ఞత అంటే ప్రాణం పెట్టేయాలి దేవుని కోసం. దేవుడు నీ ప్రాణాన్ని కాపాడినప్పుడు ప్రాణం దేవుని కొరకు పెట్టేటటువంటి కృతజ్ఞత కావాలి. అది దేవుడు కోరుకున్నాడు. యెషయా గ్రంథంలో 26వ అధ్యాయం 3వ వచనం, ఎవని మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, నమ్మకంగా దేవుని మీద ఆధారపడతారో వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు, కాపాడతాడు.
కనుక మొదటిది విశ్వాసం. రెండోదిగా ఈ విశ్వాసం గురించి చాలా ఉన్నాయి, చెప్పే సమయం లేదు గనక క్లుప్తంగా నేను మాట్లాడుతున్నాను. రెండోదిగా యోగ్యత. లూకా సువార్త 7వ అధ్యాయం 4వ వచనం. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు, గుర్తుపెట్టుకోండి, మేలెందుకు కలగట్లేదంటే యోగ్యత కావాలి. అతడు ఏం చేస్తే యోగ్యత వచ్చింది? వాళ్ళు అంటున్నారు, మనం జనులను ప్రేమించి తానే మన జనుల కొరకు ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు. సిఫారసు చేస్తున్నారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, రికమెండేషన్. అతడు నీ వలన ఈ మేలు పొందడానికి యోగ్యుడు. నీవు మేలు పొందాలంటే నీకేం కావాలి? యోగ్యత కావాలి. కనుక యోగ్యత ఎలా వస్తుంది? దేవుని పట్ల ఆశ కలిగి, దేవుని పట్ల ప్రేమ కలిగి, దేవుడు చెప్పింది చేస్తే, దేవుని కొరకు జీవిస్తే యోగ్యత వస్తుంది. నీకు మేలు చేయాలంటే, ఉదాహరణకు నేను ఒక మాట అంటాను, మీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఒక 100 రూపాయలు అప్పు అడిగారు, లేక 1000 రూపాయలు అప్పు అడిగారు. ఒక 1000 రూపాయలు అప్పు కావాలన్నారు. 1కి 10 సార్లు ఆలోచిస్తారు. వీడు ఎప్పుడైనా మనకు ఉపయోగపడ్డాడు? వీడు మనకు ఎప్పుడూ ఉపయోగపడలేదు. ఉపయోగపడినోడికి మనం ఎందుకు ఉపయోగపడాలి? అయ్యో అనుకున్నాను కానీ చేతులు డబ్బులు లేవు. లేక కాదు, వాడు ఉపయోగపడలా. మనకి ఉపయోగపడినోడికి మనం ఉపయోగపడినప్పుడు దేవునికి ఉపయోగపడినటువంటి నీ గురించి ఆయన ఎందుకు శ్రద్ధ తీసుకోవాలి? ఎందుకు దేవుడు నీకు స్వస్థత, ఆరోగ్యం ఇస్తాడంటే నువ్వు ఆయనకు ఉపయోగపడతావని. ఒకడు దెయ్యాలు పట్టినోడు ఉన్నాడు. వాడు యేసు ప్రభు దెయ్యాలన్నీ వెలగొట్టేశారు వాడికి. వాడు యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. వాడు అంటున్నాడు, ఆ ఊరోళ్ళందరూ వచ్చి, అయ్యా మా ఊళ్ళోకి రావద్దు, వెళ్ళిపోనాయన అన్నారు. అప్పుడు యేసయ్య ఆ ఊరు నుంచి బయలుదేరి వచ్చేస్తుంటే వాడు అంటున్నాడు, అయ్యా నేను కూడా నీతో వచ్చేస్తాను, నేను నీతో కూడా వస్తాను. యేసు ప్రభువుని వద్దు, నువ్వు నీ ఊర్లోకి వెళ్ళు, దేవుడు నీకెంత గొప్ప కార్యాలు చేశారో ఊళ్ళందరికీ చెప్పేయి. వాడు వెళ్ళి చెప్పడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే ఈ దయ్యాలు పట్టినోడు బాగుపడి చెప్పడం మొదలు పెట్టారో ఆ ఊరోళ్ళందరూ మళ్ళీ యేసు ప్రభు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు. అది కృతజ్ఞత. బాగుపడ్డానని ఇంట్లో కూర్చోలా, బాగుపడిపోయాను ఇంకా చాలనుకోలా. వాడు వెళ్ళాడు, యేసు తనకెత్తి గొప్ప కార్యాలు చేశాడో ఊరంతా చెప్పేశాడు. ఆ ఊరంతా యేసయ్య మాకు వద్దు అన్నవాళ్ళు యేసు ప్రభు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూశారు. యేసు ప్రభు రాగానే చేర్చుకుంటున్నాడు. నువ్వు చేయాల్సిన పనిది కృతజ్ఞత ఉంటే. యోగ్యత కావాలి, విశ్వాసం కావాలి, కృతజ్ఞత కావాలి. కృతజ్ఞత లేని భక్తి కేవలం ఎటువంటిదంటే మొక్కుబడితో కూడిన భక్తి. అవసరాల కోసం చాలా మంది అవసరాలు వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మొక్కేసుకుంటూ ఉంటారు. అలాంటి భక్తి కాదు కావాల్సి. దేవుడు మెచ్చడు. చాలా మందిని చూస్తే యేసయ్య అన్నారు కదా, కుష్ఠరోగులు 10 మంది వచ్చారు. 10 మందితో చెప్పారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్తుండగా బాగుపడిపోతారు, మీ దేహాలు ఆ యాజకుని కనపరుచుకుని మోసే నియమించిన కానుక ఇచ్చేయండి అన్నాడు. వీళ్ళు వెళ్తా ఉన్నారు, బాగుపడిపోయారు. అయితే ఒక్కడు మాత్రం పరిగెత్తుకొచ్చేసాడు వెనక్కి. పరిగెత్తుకొచ్చి యేసు ప్రభు దగ్గర పడిపోయి కాళ్ళ దగ్గర పడి అంటున్నాడు, అయ్యా నేను బాగుపడిపోయాను. నిజమే, 10 మంది బాగుపడ్డారు కదా, మిగిలిన 9 మంది ఏమైపోయారు? వాళ్ళ కృతజ్ఞత లేదు. 10 మంది బాగుపడితే ఒక్కడే దేవుని పట్ల కృతజ్ఞత కలిగిన వాడు. 9 మంది బాగుపడి వెళ్ళిపోతున్నారు. ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం, బాగుపడటం కోసమే యేసయ్యని వెతుకుతున్నారు కానీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వాలనుకునే వాళ్ళు లేరు. అదే విచారకరమైనది. యేసయ్య అదే అడుగుతున్నారు. 10 మంది బాగుపడ్డారుగా, మిగిలిన 9 మంది ఎక్కడున్నారు? ఈ అన్యుడు ఒక్కడేనా కృతజ్ఞత కలిగి దేవుని మహిమపరచడానికి వచ్చేవాడు? ఈ అన్యుడు ఒక్కడేనా? నిజంగా నీకు ఎంత కృతజ్ఞత ఉంది ఆలోచించి. 3 విషయాలు. 1 విశ్వాసం ఉందా? యేసయ్య అన్నారు, నీ విశ్వాసం నీవు కోరినట్టే నీకు జరుగుతుంది. ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉంటుందో నీవు కోరినట్టే నీకు జరుగుద్ది. ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో విశ్వాసం రక్షిస్తుంది, విశ్వాసం నిన్ను కాపాడుతుంది, విశ్వాసం నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది. ఆ విశ్వాసంతో పాటు యోగ్యతను సంపాదించుకో. ఏమిటా యోగ్యత? దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచన. ఇవాళ మనం క్షేమంగా ఉన్నాం, దేవుని కృప.
దేవుని కొరకు బ్రతకాలనే సమర్పణ. మనము బ్రతికినను ప్రభు కోసమే, చనిపోయినా వాక్యం చెప్తాం బాగా. ఈ క్షణంలో మాత్రం అంటాం, ఇంటికి వెళ్ళాక ఆ చిట్టోడో పొట్టోడో పొడిదాని కోసం చిడిదాని కోసమే బతుకు తప్ప దేవుని కోసం అనేది ఆలోచన ఉండదు. నేను అంటున్నా, ఎందుకు కష్టపడుతున్నావు నువ్వు? దేని కొరకు నీ కష్టమంతా? నీ పిల్లల భవిష్యత్తు కొరక? నీ కుటుంబ భవిష్యత్తు కొరక? జాగ్రత్త. కృతజ్ఞత కలిగి ఉందాం, యోగ్యతను సంపాదించుకుందాం, విశ్వాసాన్ని కలిగి ఉందాం. మిషన్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరవకండి.